ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. 42% బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య, టి చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో సూర్యాపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జీఎస్సీ జిల్లా కన్వీనర్ విజయరామరాజు అధ్యక్షతన నేడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ గత 78 సంవత్సరాల భారతదేశంలో మెజారిటీలైన బీసీల అన్ని రంగాల్లోనూ అణచివేత గురవుతున్నారని, ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎక్కడా కూడా వారి జనాభా నిష్పత్తికి సరిపడా ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా రాజకీయంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు. అందువలన చట్టసభల్లో వారి ఉనికి నామం మాత్రమే. మా వాటా అధికారం మాకు కావాలని నినాదంతో మేలుకుని న్యాయబద్ధమైన హక్కుల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇక సామూహిక తెలంగాణ మా ధ్యేయంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేస్తూ ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మరియు 42% రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఒకటి జీవోలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ మోసం చేసిందో, మరి అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పార్లమెంట్లో 42% రిజర్వేషన్లను 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి మరి రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు హైదరాబాద్లో 24వ తారీఖున జరిగేటువంటి త్రిశూల యుద్ధ సభను ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సబ్బండ కులాల నాయకులందరినీ మేము ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే అసలైనటువంటి యుద్ధం ఈరోజు త్రిశూల యుద్ధం మొదలైంది. గౌరవనీయులు జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో మరియు ఐఏఎస్ చిరంజీవులు గారి ఆధ్వర్యంలో మరియు గౌరవనీయులు సబ్బండ వర్గాల అధినేత డాక్టర్ విశారదన్ గారి నాయకత్వంలో మరి 42% రిజర్వేషన్ల కోసం అసలైనటువంటి యుద్ధం జరిగింది. మన ప్రజలందరూ అనుకుంటున్నారు మాకు బీసీ నాయకులు ఇద్దరే ఉన్నారని. వాళ్ళు కాదు, అగ్రకుల పార్టీలకు ఎదురెట్టు నిలబడి అసలైనటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారే అసలైనటువంటి బీసీ ఉద్యమాన్ని నడుపుతున్నారు. అదే రేపు 24వ తారీఖున యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆ యుద్ధం రేపు పార్లమెంటు, అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో చట్టాన్ని సవరణ చేసి మరి 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమం కన్నా 1000 రెట్ల ఉద్యమాన్ని గ్రామ గ్రామాన నిర్మించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ప్రజలారా, బీసీ ఎస్సీ ఎస్టీ బంధువులారా, నా బీసీ బంధువులారా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. అసలైన యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటికైనా మీరున్నటువంటి అగ్రకుల పార్టీలో తొత్తులుగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సత్యం వైపు ప్రయాణం చేయాలని కోరుతూ మిగతా పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ సాధన సమితిలో కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో కూడా జాయిన్ అయ్యి మీరు మీ అసలైనటువంటి ఒక నాయకత్వాన్ని, మీ జాతికి చేయాల్సినటువంటి న్యాయాన్ని భవిష్యత్ తరాలకు అందించేటువంటి రిజర్వేషన్ ఫలాలను సాధించడం కోసం, హక్కుల కోసమైనా ఉద్యమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది.